హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రాణి. చాలా రోజుల తర్వాత నా డెలివరీ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. నాకు సెకండ్ టైం డెలివరీ అయిన మళ్ళీ నాకు బాయ్ పుట్టాడు. అందులోనూ నాకు సి సెక్షన్ చేశారు. అండ్ నాకు నార్మల్ డెలివరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సిజరీన్ చేశారు. ఎందుకంటే బిడ్డ కదలికలు లేవు, లేట్ చేస్తే అబ్నార్మల్ అవ్వచ్చు అని చేసేసారన్నమాట. నేను 36 వీక్ ఉన్నప్పుడు చెకప్కి వెళ్తే అప్పుడు కదలికలు లేవని బయటపడింది. అప్పుడు నేను ఆప్షన్ లేక సిజరీన్ చేయించుకున్నాను. మా హస్బెండ్ అయితే హ్యాపీగా ఉన్నారు అండ్ మా పేరెంట్స్, రిలేటివ్స్ అందరు హ్యాపీగా ఉన్నారు. మా పెద్ద అబ్బాయి అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడికి తమ్ముడు పుట్టాడని. యాక్చువల్లీ రోజు వాడే కేర్ తీసుకుంటాడు వాడిని. నేను నా పని చేసుకున్నప్పుడు వాడు స్కూల్ లేనప్పుడు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వాడే కేర్ తీసుకుంటాడు. కాబట్టి నేను కొంచెం ఫ్రీ ఉంటానన్నమాట. అండ్ నాకు సెకండ్ అటెంప్ట్ కూడా బాయ్ పుడతాడు అనుకోలేదు. యాక్చువల్లీ అందరూ ఆడపిల్ల అనుకున్నారు, నేను కూడా ఆడపిల్లనే అనుకున్నాను, చాలా ఆశపడ్డాను. కానీ అయితే బాయ్ పుట్టాడు. బట్ ఇట్స్ ఓకే, నాకు అంత బాయ్ గర్ల్ అనే తేడా ఏం లేదు, నాకు ఎవరైనా ఓకే. కానీ నార్మల్ డెలివరీ కోసం నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాను, ఏ ఎక్సర్సైజులు చేశాను అనేసి నాకు నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.